హైదరాబాద్ పరిధిలోని మూసీ నదిలో వెలిసిన నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమవుతోంది. మూసీ నది పరివాహకంలోని కట్టడాలను రేపటి నుంచి మార్కింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు బహదూర్పుర నియోజకవర్గంలో 5 తహసీల్దార్ల బృందం అక్రమ నిర్మాణాలను గుర్తించింది. వాటిని రేపు ఉదయం మార్కింగ్ చేయనున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. మూసీ బిడ్ లోపల ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని మార్కింగ్ చేయమని చెప్పారు. సో అదొక లిస్ట్ ఆల్రెడీ ఇంతకుముందే సర్వే కూడా చేయడం అనేది జరిగింది. దాని ప్రకారమే ఆ లిస్ట్ కూడా మాకు ఇస్తున్నారు. సో రేపు ఉదయం వాటిని మార్కింగ్ చేస్తాం. మార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కూడా మమ్మల్ని కలెక్ట్ చేసుకోమన్నారు. సో వాళ్ళకు కూడా చెప్పమన్నారు. అంటే వాళ్ళ కంపల్సరీ ఇది బెడ్లో ఉన్నది కాబట్టి ఇల్లు తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి సో వాటికి ఊరికే తీసి రోడ్డు మీద వేయకుండా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది వాళ్ళకు అలాట్మెంట్ అటువైపు చేస్తూనే ఉంటారు, ఇటువైపు వాళ్ళని ఖాళీ చేయమని చెప్పాం. సో ఒకవేళ వాళ్ళు ముందే వాలంటరీగా ఖాళీ చేసేస్తేనేమో ఇక అది వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటే దాని ప్రకారం అది డెసిషన్.